ఎన్నికల వేళ వైసీపీ అధినేత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా కేసీఆర్ మోడల్నే ఫాలో అవుతున్నారు. చాలా విషయాల్లో ఇదే ట్రెండ్ కనిపిస్తోంది. సెక్రటేరియట్కు రాకుండా కనీసం సొంత ఎమ్మెల్యేలను కూడా ఎప్పుడో తప్ప కలవని జగన్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ విషయంలో కూడా కేసీఆర్ పద్ధతినే అనుసరించారు. తెలంగాణలో కూడా సచివాలయం దగ్గర ఎన్నికల ముందు అట్టహాసంగా కేసీఆర్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ చేసిన విషయం తెలిసిందే. తర్వాత జరిగిన ఎన్నికల్లో ఫలితం అందరూ చూశారు. హైదరాబాద్లో అంబేద్కర్ విగ్రహం పనులు పూర్తి చేయడంలో అప్పటి కేసీఆర్ ప్రభుత్వం తీవ్ర జాప్యం చేసింది. తెలంగాణతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్లో ఈ పనులు ఒకంత వేగంగానే సాగాయని చెప్పుకోవచ్చు. అయితే ఆంధ్రప్రదేశ్లో కూడా పనులు పూర్తి కాకుండానే సీఎం జగన్ ఎన్నికల ముందు అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని పూర్తి చేశారు. పూర్తిగా రాజకీయ కోణంలోనే ఈ కార్యక్రమం సాగిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్రానికి అత్యంత కీలకమైన రాజధాని అంశాన్ని పూర్తిగా పక్కన పెట్టిన జగన్ తనకు అవసరమైన, తనకు రాజకీయంగా పనికి వస్తుందనుకునే పనులే పూర్తి చేస్తున్నారు. ఒకవైపు వైజాగ్లో పర్యాటక శాఖ అవసరాల కోసం అంటూ వందల కోట్ల రూపాయల ఖర్చు పెట్టి నిర్మించిన భవనాలను అవి పూర్తయిన తర్వాత సీఎం క్యాంప్ ఆఫీసుకు అనుగుణంగా ఉంటాయంటూ అధికారులు నివేదిక ఇవ్వడంతో ఇదంతా పక్కా ప్లాన్ ప్రకారం జరిగిందనే ఆరోపణలు వెల్లువెత్తాయి. అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేయడాన్ని ఎవరు తప్పుపట్టరు. కానీ అత్యంత కీలకమైన విషయాలను పూర్తిగా విస్మరించి ఒక ఎజెండా ప్రకారమే ముందుకు సాగుతున్నారనే విమర్శలు జగన్మోహన్ రెడ్డి ఎదుర్కొంటున్నారు. అమెరికా పేరు చెప్తే స్టాట్యూ ఆఫ్ లిబర్టీ పేరు గుర్తుకొచ్చినట్లు ఇండియా పేరు చెప్తే విజయవాడలోని స్టాట్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ గా అంబేద్కర్ విగ్రహం గుర్తు రావాలంటూ ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. విజయవాడలోని స్వరాజ్ మైదానంలో ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహాన్ని శుక్రవారం నాడు జగన్మోహన్ రెడ్డి అట్టహాసంగా ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్టు అమలుకు 400 కోట్ల రూపాయలకు పైగా వ్యయం చేశారు. ఒకవైపు జగన్మోహన్ రెడ్డి సోషల్ జస్టిస్ గురించి చెప్తుంటే సొంత పార్టీకి చెందిన ఎమ్మెల్యేలే తాము పేరుకు మాత్రమే ఎమ్మెల్యేలమని తమ అధికారాలన్నీ కూడా జగన్ సొంత మనుషులు లాగేసుకున్నారని ఆరోపించడం విశేషం. మరి భారీ అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు వచ్చే ఎన్నికల్లో జగన్కు కలిసి వస్తుందా లేదా అన్నది తెలియాలంటే ఫలితాల వరకు ఆగాల్సిందే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీజీటీవీ.